నమస్తే అండి, నా పేరు బొబ్బిలి వెంకటరమణ. ఎలా ఉందండి మరి కూటమి ప్రభుత్వం వచ్చి సుమారుగా ఒక సంవత్సరం అయితే అయిపోయింది. మరి సంవత్సరం పాలన ఏ విధంగా ఉందంట? కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయిందండి. ఆయన ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదు. వాలంటీర్లకు 10,000 అన్నారు, అసలు వాలంటీర్లే లేరు. మళ్ళీ రేషన్ బియ్యం 15 రోజుల దాకా ఇస్తా అన్నారు. రేషన్ బియ్యం ఇవ్వట్లేదు. 2 రోజులు 3వ రోజుకి పోతేనే సర్వర్ పనిచేయట్లేదండి, మాకు రేషన్ రావట్లేదు, తర్వాత మేమే పిలుస్తామని చెబుతున్నారు. అంతకుముందు ఇంటింటికి వచ్చి కమ్మగా రేషన్ వాహనాలు వచ్చి ఇస్తుంటే జనాలు బ్రహ్మాండంగా తీసుకున్నారు. ఇప్పుడు ముసలోళ్ళు ముతకోళ్ళు అక్కడ నుంచొని వాళ్ళకి ఆయాసం వచ్చి చనిపోయినా కానీ దిక్కులేదు. తల్లికి వందనం అన్నారు, తల్లికి వందనం లేదు. సంవత్సరానికి 3 సిలిండర్లు అన్నారు. ఎవరికి ఇస్తున్నారండి సంవత్సరానికి 3 సిలిండర్లు? గట్టిగా 10 మందిలో ఒకరికన్నా ఇస్తున్నారని చూపించండి. వాలంటీర్ల పరిస్థితి ఏంటంటారండి? మరి గతంలో వాలంటీర్లకు 5,000 జీతం ఇస్తే గోను సంచులు ఉద్యోగం అన్నారు. మళ్ళీ ఆయనే తిరిగి నేను 10,000 ఇస్తాను అక్క చెల్లెమ్మలుగా అనేసి కూడా మాట్లాడారు. వాలంటీర్ల పరిస్థితి ఏమైంది? వాలంటీర్ల పరిస్థితి ఏంటండి? 10,000 ఇస్తా అన్నారు, 5,000 ఇచ్చిన ఆయనేమో గోను సంచులు. నిరుద్యోగులు ఉంటే వాళ్ళకి అమ్మగా 5,000తో బతుకుతుంటే వాళ్ళని కూడా తీసేసి గోను సంచులు అది ఇదని ఎగతాళి చేశారు. ఇప్పుడేమో 10,000 ఇస్తామని వాళ్ళే పిలిచారు. కనీసం ఆ 10,000లో 10 మంది వాలంటీర్లు ఉంటే కనీసం 5గురిని కూడా తీసుకోలేదండి. చాలా వరకు కూడా జగన్ గారు చేసిన అప్పుల వల్లే మనం ఇంత రాష్ట్రం ఇబ్బంది పడాల్సి వస్తుందనేసి నేను చెప్పుకుంటూ వస్తున్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? జగన్ అప్పులేమో కానీ చంద్రబాబు చేసే అప్పులే ఎక్కువ ఉన్నాయి కదండి. ఒక సంవత్సరంలోనే ఆయన 5 సంవత్సరాల్లో స్టార్టింగ్లో వచ్చిన సంవత్సరంలోనే అన్ని పథకాలు అమలు చేశారు. ఈయన వచ్చి సంవత్సరం అయింది, కనీసం ఒక్క పథకం అన్న అమలు చేశారు అని చెప్పండి. అంటే మేము అమరావతిని అభివృద్ధి చేస్తున్నాం, పోలవరాన్ని కడుతున్నాం అంటున్నారు కదండి. ఆల్రెడీ పోలవరం కట్టే ఉంది కదండి, ప్రత్యేకంగా వాళ్ళు కట్టాల్సిన అవసరం లేదు కదా. దాన్ని ఎవరో కట్టిన దానికి వాళ్ళు డబ్బులు వేసుకోవాల్సిన అవసరం లేదుగా. మరి ఇప్పుడు వీళ్ళు చూపిస్తున్న రెడ్ బుక్ చూసి వైఎస్ఆర్సీపీ నేతలు భయపడుతున్నారు అంటున్నారు. ఈ రెడ్ బుక్ సంగతి ఏంటంటారు? అంత జనాలు ఏం పిచ్చోళ్ళు కాదండి భయపడటానికి. వాళ్ళు రెడ్ బుక్ బ్లూ బుక్ ఏ బుక్లు పెట్టుకుంటే జనాలకి ఏమైందండి? వాళ్ళు మనసుకి ఏది అనిపిస్తే అదే చేస్తారండి. వాళ్ళందరూ ఓట్లు వేశారు, ఆ ఓట్లు ఏం చేశారో తెలీదు. మేము 151 సీట్లు గెలిచామని చెబుతున్నాడు. అంతకుముందు 170 సీట్లు గెలిచిన వాళ్ళు ఏం చేశారు? మరి జగన్ అన్న 2.0 అంటున్నారు. 2.0 ఎలా ఉండబోతుంది అంటారు? అంటే మీకు తెలిసినంత వరకు జగన్ అన్న 2.0 జగనన్న 2.0 సూపర్గా ఉండిద్దండి. ఈసారి జనాలు ఒక సంవత్సరానికే అర్థమైంది కదా జనాలకి పరిస్థితి. ఈసారి ఎలా వస్తుందో చూస్తారు వాళ్ళు కూడా. అంటే గతంలో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పరిపాలనకి ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారి సంవత్సరం పరిపాలనకి వ్యత్యాసం ఏంటి మీకు తెలిసినంత వరకు? జగన్ గారు సంవత్సరం లోపే అన్ని పథకాలు అమలు చేశారండి. సంవత్సరం దాటినా ఇప్పుడు ఒక్క పథకం కూడా అమలు చేయలేదు. ఇక్కడే కనిపిస్తుంది కదండి. 12 నెలలు అయింది, 12 నెలల్లో ఒక్క పథకం ఇచ్చారేమో అడగండి.